హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇడ్లీ దోశల్లోకి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీనే కాకుండా ఇడ్లీ దోశల్లోకి ఇలా టమాటా చట్నీ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చట్నీని మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు కొద్దిగా వేగిన తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలు, 5 వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ 1 వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులో 1/2 కిలో టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 2 రెబ్బల చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా బాగా మగ్గిపోయి నీరంతా వచ్చినప్పుడు మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. టమాటా చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత టమాటా చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా చట్నీ మనకు ఇడ్లీ, దోశ, వడలోకి చాలా బాగుంటుంది. ఈ చట్నీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.